పేదల తిరుపతి శ్రీ కురుమూర్తి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ కురుమూర్తి బాలాజీ స్వామిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మేకారెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ ముఖద్వారం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. కురుమూర్తి స్వామిని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆలయ అర్చకులు స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలను శాలువాతో సత్కరించారు. ఇక ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం స్వయంభూ వెలిసిన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మరి నేను మొట్టమొదటిసారిగా వారి దర్శనం చేసుకున్నా. నేను వారితో ఒకటే కోరుకున్నా, మొట్టమొదటిగా నా కుటుంబాన్ని సురక్షితంగా సంక్షేమంగా ఉండేటటువంటి ఆశీర్వదించాలని. రెండవది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆయు ఆరోగ్యాలు సుభిక్షంగా సుదీర్ఘంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాలన్నీ ఒకటి అన్నీ క్లియర్ అయ్యేటట్టు, మరి వారికి మంచి పేరు ఈ రాష్ట్రంలో వచ్చేటట్టు, మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఈ 5 ఏళ్ళే కాకుండా వచ్చే 5 ఏళ్ళు ఉండేటట్టు వారిని దీవించి ఆశీర్వదించాలని చెప్పేసి ఆ విధంగా కోరుకుంటూ, అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆ ఇబ్బందులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా దూరం అయ్యే సందర్భం నడుస్తూనే ఉన్నది. తప్పకుండా రాబోయే రోజులలో గురుమూర్తి స్వామి వారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని కలిగించిన ఈ లోకల్ ఎమ్మెల్యే గారు, జిఎంఆర్ గారు, నా మిత్రుడు, వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.